మార్నింగ్. జై భీమ్. నిజంగా కూడా నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఎక్కడైనా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో కానీ విగ్రహం ఉన్న కాడ అది మన పవిత్ర స్థలం అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ చూడగానే కూడా చాలా సంతోషం వేసింది. ఇంపార్టెంట్ అంటే నాకు పార్లమెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక స్టూడెంట్ స్కూల్కి ప్రిపరేషన్ పెట్టుకోవడము, దాంట్లో క్వశ్చన్స్ అడగడము, డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం, వీటన్నిటికీ నాకు ప్రిపరేషన్ అవసరం. అందుకే నేను పార్లమెంట్ స్టార్ట్ అయ్యే 1-2 days ముందు ఏం ప్రోగ్రామ్ పెట్టుకోను. నేను ప్లస్ ఎక్కువ శాతం వరంగల్లోనే ఉంటాను కాబట్టి హైదరాబాద్ రావడం అనేది ఉండదు. ఈ ప్రోగ్రామ్ కోసమే ఇప్పుడు రావడం జరిగింది. రేపు మళ్ళీ వెళ్ళిపోతున్నా ఢిల్లీకి. అది ఒకటే రీజన్ తప్ప ఇంకా ప్రోగ్రామ్స్ అందులో మహిళలు ఏ ప్రోగ్రామ్ చేసినా ఖచ్చితంగా నేను వెళ్తాను, అది వరంగల్ అయినా ఎక్కడైనా కూడా. సో ఈ ప్రోగ్రామ్కి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారు, చాలా మీకు ఏం భయం లేదు. ఇప్పుడు మీరు నల్లబాబు గారు చాలా బాగా చెప్పారు, చాలా మోటివేషనల్ స్పీచ్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని ప్లేసెస్లో వెళ్ళి మీరు జనాల్ని ఇన్స్పైర్ చేయాలి. చాలా బాగా మాట్లాడినారు. తర్వాత ఎవరు, జాహిద్ అఖ్తర్ గారు, డైరెక్టర్ వి హబ్. మూర్తి గారు కూడా చాలా భరోసా ఇచ్చారు. అంత గొప్పగా నంబర్ ఇచ్చేసి మీరు ఇంకా నన్ను వాయించండి, కానీ మళ్ళీ ఇందులో మీరు అన్నీ సబ్మిట్ చేయండి అని చెప్పారు. ఒక ట్విస్ట్, ఎందుకంటే నిజంగానే రూల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అదొక ప్రాబ్లం. సో వారికి, అట్లాగే ఓహా సజ్జా గారికి, అసోసియేట్ డైరెక్టర్ వి హబ్, ఇక్కడ మన ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి ఈ టీం అంతా కోట్లు వేసుకొని బాబాసాహెబ్ బిడ్డల లెక్క రెడీ అయినారు. ఇందిరపల్లి కవిత గారు, మిరియం గారు, తర్వాత భవానీ గారు. నెక్స్ట్ భవానీ గారి హస్బెండ్ బాలుగారు అని చెప్పుకోవాలా. అట్లనే కమిటీ మెంబర్స్ అందరికీ, వరలక్ష్మి గారు, తర్వాత విద్యారాణి గారు, వాణి ఆనంద్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరం కూడా ఎలాంటి ప్లేస్ నుంచి వచ్చినాం, ఎట్లాంటి స్థితి నుంచి వచ్చామంటే, మనకి నెల జీతం పడిందా, ఆ నెల జీతం కంఫర్టబుల్గా ఆ నెల గడిపామా, కొంత దాచుకున్నామా అన్న స్థాయిలోనే ఉన్నాం మనం. మిగతా వర్గాలు, మిగతా కులాలలో ఎట్లుంటుందంటే, ఈరోజు మనం చేసిన బిజినెస్లో ఎంత సంపాదించాం, నిన్నటికంటే ఇవాళ ప్రాఫిట్ వచ్చిందా, నష్టపోయినామా, వాళ్ళు ప్రతిరోజు ఎంత సంపాదిస్తున్నారో లెక్కేస్తారు. బిజినెస్లో బాగా ప్రాఫిట్స్ వస్తే ఇక లెక్క పెట్టలేము, కానీ మన జీతం అయితే స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఆ జీతానికే మనము అలవాటు పడ్డాం. ఎందుకంటే ఆ స్థితికి రావడానికి కూడా కొన్ని 100 ఏళ్ళు పట్టింది మనకి. ఇదంతా నేను కూడా గవర్నమెంట్ డాక్టర్గా పనిచేసిన, నేను కూడా ప్రతి నెల నా జీతం వచ్చిందా లేదా చూసుకునేది, జీతం పడగానే హ్యాపీ ఫీల్ అయ్యేది. సో ఇవన్నీ మన స్థితిని అలా తయారు చేసింది. మనం వచ్చిన వర్గాలు అట్లాంటివి కాబట్టి, మన ఎస్సీ ఎస్టీ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్. మనకెవరున్నారు, వ్యాపారవేత్తలు ఫ్యామిలీస్లలో కానీ, ముందు తరాల్లో కానీ, తర్వాత మన చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్లో కానీ ఎంతమంది ఫ్యామిలీస్లలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో చిన్నగా చేస్తూ ఉండొచ్చు, కానీ అట్లాంటి స్థాయి నుంచి నిజంగా కూడా ఎప్పుడు కూడా మనం ఎక్కువ ఊహించుకోవాలి, ఎక్కువ ఆలోచించుకోవాలి, ఎక్కువ డ్రీమ్ చేయాలి. నేను ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్ అని అనుకుని నేను దాని వరకే సెటిల్ అయితే, మా డాడీ ఏం నన్ను పట్టుకొని గుంజుకొచ్చి రాజకీయాలకు తీసుకురాలే. నేను సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి తిరిగినాను. సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి 2016లో నేను బయటకు వచ్చి సోషల్ యాక్టివిటీస్ చేయడము, న్యూస్ పేపర్స్లలో నా గురించి రావడం చూసి, అప్పుడు సరే దీనికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి, అప్పుడు ఎందుకంటే ఒక ఫాదర్గా రాజకీయాలు అనేది చాలా అన్సర్టెన్గా ఉంటుంది, అదేమి ఉద్యోగం కాదు కదా, రేపు భవిష్యత్ ఎట్లుంటుంది అని. అమ్మాయి అందులో తను కూడా ఒక 10 ఏళ్ళు కష్టపడినాడు ఉద్యోగం వదిలేసినాక, రాజీనామా చేసినాక. సో రాజకీయాలు అంత ఈజీ కాదు, గెలవచ్చు, ఓడొచ్చు, ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఆలోచించారు. కానీ మనము ఇంకా మనకంటే ఎక్కువ ఊహించుకోవాలి, మన స్థాయి కంటే ఎక్కువ. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంతకుముందు మన ఇద్దరు వాళ్ళు చెప్పారు, ఏంటి, ప్రోగ్రెస్ ఆఫ్ ఎ సొసైటీ డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వాట్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్ అన్నట్టు. నిజంగా కూడా 100% నేను అక్కడే అయిపోయి ఉంటే అక్కడే ఉండేదాన్ని. బట్ నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి ఒక పొజిషన్లోకి రావాలని కలగన్నాను. నిజంగానే ఊహించుకోవాలి అది ఎప్పుడు, ఆ పొజిషన్లో మనం ఉన్నట్టు. మేనిఫెస్టేషన్ అంటారు దాన్ని. అది చేసుకుంటే 100% మనం అవుతాము.
ఇంకొకటి బ్యాంకులు ఎట్లయితే మన మీద నమ్మకం మన నమ్మకాన్ని చూసి చేస్తారు అని అన్నారు కదా, అదేవిధంగా ప్రకృతి అయినా సరే దేవుడైనా సరే మనం ఎంత నమ్మకంగా ఉన్నామో, మన మీద ఎంత నమ్మకంతో మనం ముందుకెళ్తున్నామని చూసి మన చుట్టూ కూడా అట్లాంటి పరిసరాలే, అట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నా ఎలక్షన్ ఫుల్ మండు వేసవి, ఫుల్ ఎండలు. ఆ ఎండలకి పోలింగ్ శాతం అనేది ఉంటుంది. ఆ పోలింగ్ శాతం 40% 50% అయ్యేది ఆ ఎండలకి. కానీ నేను ఎంత బలంగా ఎప్పుడు కూడా ఊహించుకునేదాన్ని, పేపర్ ఇట్లా పట్టుకొని నేను స్పీకర్ని క్వశ్చన్ అడుగుతున్నట్టు డాక్టర్ ఉద్యోగం చేసుకుంటానే ఊహించుకునేదాన్ని. ఎప్పుడు రోజు కొద్దిసేపు అట్లా నన్ను నేను ఒక పార్లమెంట్లో నిల్చున్న వ్యక్తిగా. అట్లాంటి సందర్భంలో ప్రకృతి కొన్నిసార్లు మీరు బయటకు అనుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేషన్, ఎనర్జీ. ప్రతిదీ మనం ఒక కణం అన్నట్టు, ప్రతిదీ ఒక కణము, ప్రతిదీ ఒక సెల్, ప్రతిదీ ఒక వైబ్రేషన్. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ బయటికి ఇవ్వాలి. తర్వాత మీరు అవ్వాలనుకుంటున్నారో కూడా అనుకోవాలి. మీరు అనుకోవాలి, రేపు నేను 50 కోట్లకు అధిపతిని అవ్వాలి, నా బిజినెస్ 50 కోట్లకు వెళ్ళాలి, 100 crores వెళ్ళాలి, నా టర్నోవర్ అంత రావాలి అని చెప్పుకుంటే నిజంగా ప్రకృతి మనకి హెల్ప్ చేస్తుంది. అది వింటదన్నమాట. ఎందుకంటే నాకు ఆ రోజు అంత ఎండాకాలమైనా కూడా ఆ పోలింగ్ రోజు వర్షం పడింది. ఆ వర్షం పడడం వల్ల వాతావరణం చాలా చల్లబడి ఆ రోజు మాకు దాదాపు 80% వరకు కూడా పోలింగ్ అయింది. నా లైఫ్లో జరిగిన సంఘటనలు నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి కూడా రావడానికి మళ్ళీ మాకు ఇవాళ ఒక ప్రోగ్రామ్ ఉంది కలెక్టర్ ఆఫీస్లో. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వస్తున్నారు ఎస్ఐఆర్ మీద డిస్కస్ చేయడానికి. లోకల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఉండాలంటే నేను ఆ మాట డాడీకి చెప్పినాను. అది చెప్తే అది ఇంపార్టెంట్ కాదు, నీకు ఇది ఇంపార్టెంట్, నువ్వు పోవాలి, నువ్వు వెళ్ళాలి అని చెప్పారు. దిస్ ఈజ్ వేర్ ఐ రియల్లీ బిలాంగ్. ఎందుకంటే మీరంతా నా బ్లడ్ రిలేటివ్స్. ఎక్కడెక్కడో ఉండొచ్చు మనకి సంబంధాలు. పార్లమెంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తుంటాడు. సో అతను నాకు రిలేటివ్ అని తెలీదు, బట్ వాళ్ళు కూడా ఎస్సీసే, మా క్యాస్ట్ కాదు. అయితే మొన్న ఒకతన్ని పంపించాడు అనమాట. అతను నాకు ప్రతిరోజు అక్కడ హెల్ప్ చేస్తుంటాడు ఏదో ఒక విధంగా. అక్క ఇవాళ ఈ బిల్ వస్తుంది, ఈరోజు ఇది జరగబోతుంది సెషన్లో అని చెప్పి. సో ఈ అబ్బాయి వరంగల్ అతనే, ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు నా మీద, ఎందుకు ఇంత నేను మాట్లాడాలి తప్పనే అన్నమాట. అక్క ఈరోజు నువ్వు క్వశ్చన్ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు, ఇట్లా ప్రశ్నిస్తుంటాడు నన్ను. తర్వాత నాకు మొన్న 2 రోజుల కింద తెలిసింది ఏంటంటే, మా క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు చుట్టాలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సో అట్లా అబ్బాయి నాకు చుట్టం. అట్లా మీరందరూ కూడా ఎక్కడో చోట మనమందరము, ప్రపంచం అనేది చాలా చిన్నది, వరల్డ్ ఈజ్ సో స్మాల్. ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనం కాస్త ఎదిగినాక, ఒక ఉద్యోగం వచ్చినాక మన జీవితాన్ని మనం కన్ఫైన్ చేసుకుంటున్నాం. మనం సొసైటీ గురించి ఆలోచించలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు, పే బ్యాక్ టు సొసైటీ. మనము అర్ధరాత్రి మన మీద లైట్ కూడా పడొద్దు, అంత చీకట్లో నడవాల్సిన బ్యాక్గ్రౌండ్ నుంచి ఈరోజు ఇంత గొప్పగా ఇంత వెలుగులో మనము ఇక్కడ నిల్చున్నాము అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. మీ అందరికి తెలిసే ఉంటుంది, మీరందరూ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏది చదివినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టోరీ చదవండి, కాన్స్టిట్యూషనల్ చదవండి. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వము ఒక బిల్ తీసుకొస్తుంది, నేషనల్ ఆనర్ అని. అంటే కాన్స్టిట్యూషన్ మీద దాడి చేయొద్దు, కాన్స్టిట్యూషన్ అనే బుక్ పట్టుకోవద్దు, ఇట్లాంటి అన్ని అమ్మాయిలు బొట్లు పెట్టుకోవాలి, ఇట్లా రకరకాలు వస్తున్నాయి. అంటే నేను ఇంకా చదవలేదు పూర్తిగా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు నిరంతరం కూనీ చేయొచ్చు కాన్స్టిట్యూషన్ని. మేము పుస్తకాలు కూడా ఇట్లా పట్టుకొని చూపెట్టకూడదా? మా ధైర్యం అదే. మరి ఇలా మనం ఇక్కడ ఉన్నామంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. చిన్న విషయం చెప్తున్నా, దేవుడు ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఒక క్రిస్టియన్కి ఎస్సీ హోదా రద్దు చేయడం అనేది తప్పు కదా. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా, వేరే ఒక రావువో ఇంకొకరో ఒక బ్రాహ్మణో క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళు బ్రాహ్మణ్ కాకుండా పోతారా, లేకుంటే మారిపోతుందా వాళ్ళకి? ఎస్సీ క్రిస్టియన్ ఎందుకు తీసుకున్నాడు? వాళ్ళకి వేరే రకంగా ఎటువంటి వెసులుబాటు లేకుండా సమాజం వాళ్ళని అట్లా అనగదొక్కింది. కాబట్టి ఈ మార్గంలో వెళ్తే కాస్త మాకు స్వేచ్ఛ వస్తుంది, మేము చదువుకుంటాము మిషనరీస్ రూపంలో అయినా ఏ విధంగా అయినా అని చెప్పి అక్కడ కొంచెము ఏదన్నా ఒక బాగుపడతామేమో లైఫ్లో అని చెప్పి వచ్చినారు. మరి మళ్ళీ వాళ్ళ స్థితిగతులు ఏమన్నా మారినాయా?
ఇప్పటికీ పేదవాళ్ళు ఎంతోమంది పేదవాళ్ళుగానే ఉన్నారు ఎస్సీ క్రిస్టియన్స్. మరి దాన్ని రద్దు చేస్తూ వాళ్ళని వేరే దాంట్లో మార్చేస్తే రేపు రానున్న రోజులలో వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ అమలు కాదు. ఇదేంది ఒక రకంగా దాడి. సో ఇట్లాంటి దాడులన్నీ చేస్తుంది. నాకు అందుకే ఇంకో టర్మ్ కానీ ఇంకా కానీ ఈ 3 ఏళ్లలో కూడా ఏం చేయబోతున్నారు అనేది భయమవుతుంది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ అన్నారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఉన్న 543లోనే చేయొచ్చు కదా. అంటే వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకోవాలి, కొత్తగా వచ్చిన సీట్లలో మాత్రమే మహిళలకు ఇవ్వాలి. అసలు మనం 33% కూడా ఎందుకు అనాలి? మొన్న కూడా కవిత గారు వచ్చినప్పుడు మేము అదే అనుకున్నాం. మనం ఏం 30% లేం కదా సమాజంలో, 50-50 ఉన్నాం. 50% ఇవ్వాలి, అవునా కదా. సో ఇక్కడ మీకు ఒక స్ట్రాంగ్ టీం అయితే ఏర్పడింది. నాకు మనోళ్ళు కనబడితే ఎక్కడి నుంచో ఏవేవో జ్ఞాపకాలు వస్తుంటే ఏదేదో చెప్పాలనిపిస్తుంది, చాలా టైం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన టీం చూస్తున్నాను చాలా సెల్ఫ్లెస్గా మన సమాజం బాగుపడాలి, మన వాళ్ళు కూడా ముందుకు రావాలి, మన వాళ్ళు కూడా వ్యాపారాలు చేయాలని ఇది ఇట్లాంటి ఒక ఫస్ట్ మీటింగ్కి నన్ను పిలవడం నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. మీరు నాకు అది మా డాడీకి ఇచ్చిన రెస్పెక్ట్ కావచ్చు, అది మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ అయింది. సో అదే కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మీరు రకరకాల వ్యాపారాలు చేయొచ్చు. మీడియం స్కేల్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఎవరిని కూడా మనము తక్కువ చేయకుండా ఎవరికి ఎంత సాధ్యమైనంత వ్యాపారం వాళ్ళని చేసుకొని ఇవ్వాలి, వారికి మీరు అండదండగా ఉండాలి. నేను ఒక మాట చెప్పిన వాళ్ళకి, ఈసారి మీరు ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్నా, ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా మీరు ఫస్ట్ నన్ను కూడా అడగండి. నేను కూడా మీకోసం అపాయింట్మెంట్ తీసుకొని పెట్టుకుంటాను. నా నుంచి మీరు వచ్చిందని కూడా చెప్పుకుంటే ఆ రిసీవింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని కూడా చెప్పినాను. మీకు అనుక్షణం నేను ఉంటాను. ఇంతకుముందు కడియం శ్రీహరి తండ్రి అన్నట్టు నేను మీ తోబుట్టును అనుకోండి. మనందరికీ ఫస్ట్ మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా మనతోటి ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్న విషయంలో మీది ఎంత ఉందంటే, ఎవరెంత ముందుకు వస్తే అంత ఇస్తారు. వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, అన్ని మనమే తీసుకుందాం. పర్సంటేజ్ అని ఎందుకు అనుకోవాలి? ఆ 100లో 100% మనమే వెళ్తే మనకే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మహిళలకి కొత్తగా వ్యాపారం చేయడము ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం లే. ఇంట్లో ఇచ్చిన 10 రూపాయలు కూడా చాలా పద్ధతిగా వాడి 9 రూపాయలు ఖర్చు చేసి 1 రూపాయి మళ్ళీ తిరిగి నీకు ఇస్తారు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లీడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఒక మీటింగ్ జరిగింది మొన్న. చాలా మట్టుకి ఇంట్లో ఉన్న బంగారంతో బ్యాంకు వాళ్ళు లోన్స్ ఇస్తున్నారు. కోట్లల్లో ఉంది అది. అంటే ఎవరు ఇస్తున్నారు మీకు? మగవాళ్ళకి, ఆడవాళ్ళే ఇస్తున్నారు. కాబట్టి ఆడవాళ్ళు మీకు ఎప్పుడు ఈ విధంగా ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి మీరు ప్రోత్సహిస్తూ మీకు అందరికి ఒకటి తెలియాలి. సమాజంలో బీసీస్ తర్వాత ఎస్టీలు కూడా కొంచెం బెటర్గానే ఉంటారు. ఎస్సీ మగవాళ్ళకనగా చూస్తున్నారు ఎస్సీలని. ఆ ఎస్సీ మగవాడు ఇంటికి వచ్చి పెళ్ళాన్ని ఇంకా చులకనగా చూస్తాడు. అంటే వివక్ష అనేది ఎస్సీ మహిళకి ఎంత దారుణంగా ఉంటుందో మీరు గమనించండి. అట్లాంటి పరిస్థితుల నుంచి మనం ఇక్కడ దర్జాగా వచ్చి కూర్చున్నాము. మనకు వచ్చిన ఫ్రీడమ్ని మనం కాపాడుకొని మనము జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా ఉండి హార్డ్ వర్క్ చేసుకొని ఎక్కువ ఇమాజిన్ చేసుకోవాలి, ఎక్కువ మేనిఫెస్టో చేసుకోవాలి. ఎవరైనా సరే ఉన్న 24 గంటల్లోనే కదా వాడు కోట్లు సంపాదించేది. సో మనకి ఏది చేయగలుగుతామో దాని గురించి పూర్తిగా చదువుకోవాలి, నిత్య విద్యార్థిగా ఉండాలి. మీరు చేయాలనుకుంటున్న బిజినెస్ కూడా 2-3 చోట్ల వెళ్ళి చూసుకోవడము, అక్కడ వాళ్ళని అడగడము. కొన్ని చోట్ల కొందరు కరెక్ట్గా చెప్పరు కాబట్టి ఒక 3-4 చోట్లైనా తిరగాల. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, నేను పెథాలజిస్ట్ అయినాక ల్యాబ్ పెట్టుకుందాం అనుకున్నా. అయితే వేరే ల్యాబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయలే. నాకంటే ఏం లాభాలు ఉండవు, అన్ని నష్టాలే ఉంటాయి అని చెప్పారు. అయ్యో అనుకున్నా. సంవత్సరం తిరిగేసరికి వాడు ఇంకో బ్రాంచ్ పెట్టుకున్నాడు. సో అట్లా మనం అమ్మో వీడెక్కడ వచ్చి మనకి కాంపిటీషన్ అవుతారని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఒకటే చోట కాకుండా 3-4 చోట్ల వెళ్ళి దాని గురించి తెలుసుకొని మీరు అక్కడ కొంచెం నేర్చుకొని పని మీ మీద ఎప్పుడైనా సరే ఒక వ్యాపారంలోకి వచ్చినాక 1 సంవత్సరమో 2 సంవత్సరాలు మనము దాంట్లో నుంచి ఏమి ఆశించకుండా అందులోనే పెడితేనే దాన్ని పెంచి పోషించిన వాళ్ళం అవుతాం. బిడ్డను పెంచేటప్పుడు వాడి బుక్కని మనం తినం కదా, వాడు కొంచెం పెద్దగా అయినాక ఇద్దరు వండుకుంటాం. అప్పటి వరకు వాళ్ళకి సపరేటే వండుతాం కదా. అట్లా
మన వ్యాపారం కూడా మన బిడ్డ లెక్కనే అనుకొని దాన్ని సాది పెద్దగా చేసుకొని ఈ మీటింగ్ ఈ ఫస్ట్ టైం ఇట్లయినా ఉంది. రానున్న రోజుల్లో ఇంకో పెద్ద ఆడిటోరియంలో మనం చేసుకోవాలి. అందులో కూడా నేను వస్తాం, పిలిస్తే పిలవకుండా వస్తాం. సో ఇక్కడ జగ్గారెడ్డి మేడం, నిర్మల జగ్గారెడ్డి గారు కూడా చాలా సాఫ్ట్ పర్సన్. ఎప్పుడు కూడా కోపం నేను చూడలేదు, ఎప్పుడు చిరునవ్వుతోటి శాంతంగా ఉంటారు. సో మీకు అందరికీ మీకున్న టీము చాలా మంచి టీం. మీరు చేయాలనుకుంటుంది చేసి చూపెట్టండి. ఎస్సీ మహిళలు కూడా ఎక్కడ తక్కువ ఉండరు అని నిరూపించి మీరందరూ కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నిలబెట్టాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. జై భీమ్.